అది శౌచముతో సంబంధము లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మంత్ర జపం చెయ్యాలనుకోండి, వాడు స్నానం చేశాడా, అంగన్యాస కరన్యాసాలు చేశాడా లేదా, విభూతి ధారణమో లేకపోతే తిలక ధారణమో చేశాడా లేదా, ఇవి నియమాలు ఉంటాయి. భగవన్నామని చెప్పడానికి ఏ దోషం లేదు. గజేంద్రుడు ఏ స్థితిలో భగవన్నామని చెప్పాడు? అప్పటికేమన్నా స్నానం చేశాడా, ఆచమనం చేశాడా, సంధ్యావందనం చేశాడా? ఎప్పటి నుంచి సలుపుతున్నాడు పోరు ఆయన. అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అన్నారు భాగవతంలో. అప్పటికి 1000 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు. ఇక ప్రాణం పోతోందన్నప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు. ఆ భగవంతుణ్ణి పిలిచినప్పుడు ఒక పేరు పెట్టి కూడా పిలవలేదు, భగవద్ గుణ సంకీర్తనం చేశాడు. ఆ పిలిచినప్పుడు ఒక్క పేరు లేదు, గుణ సంకీర్తనం చేశాడు. నామాలు పిలిచేటప్పటికీ భగవంతుడు పరుగు పరుగునొచ్చాడా లేదా?